ఆవిడ పెట్టిన అలిగేషన్, ఈ ప్రీతి ఎవరు ఇంత పెద్ద అలిగేషన్ మీ మీద పెట్టింది, మీ సమాధానం ఏంటి దీనిపైన? ప్రీతి అని ఆవిడ నేను ఏమని బ్లాక్మెయిల్ చేశాను అవి చూపించమనండి, ఆ 22 lakhs అని ఏదో అంటున్నారా మీరు, దానికి ట్రాన్సాక్షన్ చూపించమనండి, క్యాష్ ఇస్తే క్యాష్ ఇచ్చిందా, ఏ డేట్లో వచ్చి ఇచ్చింది, ఏ డేట్లో ట్రాన్స్ఫర్ చేసింది, ఇవి చూపించమనండి, బయటకు వచ్చి మాట్లాడమని. ఇద్దరు కలుసున్నారా ప్రీతి మీరు? ప్రీతి అని ఆవిడ మా ఇంటికి ఒక 2-3 times వచ్చింది. ఉదయ్ అనే అతను నా గర్ల్ ఫ్రెండ్ అని తీసుకురావడం జరిగింది. ఇద్దరికి అక్కని నేను, అలా అక్క అనేవాళ్ళు దేవుడిచ్చిన తమ్ముడు అయి ఉండొచ్చు, దేవుడిచ్చిన చెల్లి అయి ఉండొచ్చు, అలా అక్క చెల్లి మాత్రమే. నేనేవి డ్రగ్స్ నేను కొని ఇగో అమ్మ తీసుకొని ఇవ్వలేదు, నేను కొన్ని అమ్మేదాన్ని నా దగ్గర వాళ్ళు కొనుక్కోలేదు, ఇవి ఏమీ కాదు. మీరు వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడితే ప్రూవ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఆమె ట్రాన్సాక్షన్ లావణ్య నాకు జరిగింది, లావణ్య నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది అని ప్రూవ్ చేయగలిగితే, నేను నా ఫోన్లో అక్క ఒక 200 rupees రీఛార్జ్ చేయవా అంటే నిన్న నా అకౌంట్ నుంచి నా జీపే నుంచి రీఛార్జ్ చేసిన మనుషులకి 299 లేదా ఓలాకి అలా పంపించిన మనుషుల్ని వాళ్ళు నాకు మనీ పంపించారు అని మాట్లాడడంలో ఎంతవరకు కరెక్టో మరి అర్థం చేసుకోవాలి. చూపించమనండి, పర్లేదు. ఓకే 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 లావణ్య, శేఖర్ బాషా మొత్తం ఈ వ్యవహారంలో ఎంటర్ అవ్వడం మీకు తెలిసిందే. శేఖర్ బాషా కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే ఈ మ్యాటర్లో రాజ్ తరుణ్ లావణ్య మ్యాటర్లో ఎంటర్ అవ్వడం పట్ల మీ రెస్పాన్స్ ఏంటి అసలు? ఏమంటారు మీ రెస్పాన్స్? ఇప్పుడు నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మీరు బయటకు వచ్చి మాల్వి మల్హోత్రా అని ఇంతమంది ఇవి అయ్యారు అని, మరి ఆమె వల్లనే ఇష్యూ అన్నది స్టార్ట్ అయింది, ఆమె వల్లనే ఇప్పుడు బయట ఉన్నాడు, బయట ఉన్న మనిషి కూడా ఆమెతోనే ఉన్నాడు. మరి ఇప్పుడు బయట ఉన్న మనిషి నేను మస్తాన్తో ఉండాలి కదా, మరి రాజ్ ఎందుకు కావాలంటున్నాను? మళ్ళీ ఏదో ఆరోపిస్తారు ఏమని, మస్తాన్ వదిలేశాడు కాబట్టి రాజ్ తరుణ్ దగ్గరకు వచ్చింది అని. మరి అదే మాట మస్తాన్తో చెప్పించమనండి. నా ప్రశ్న అది కాదు. శేఖర్ బాషా కానీ నేను కానీ ఇంకొకరు కానీ వేరెవరైనా సరే మొత్తం ఈ వ్యవహారంలో రావడం మాట్లాడుతూ ఉండడం పట్ల మీ రెస్పాన్స్ ఏంటి సార్? ఏం రెస్పాన్స్ అంటే నేను రాజ్ తరుణ్ పైన పెట్టాను, మాల్వి పైన పెట్టాను, ఏమంటే మాది మేము చూసుకుంటాం. యాక్టివిస్టే కానివ్వండి, ఎంతవరకు మా పర్సనల్ గురించి మాట్లాడేంత ఎంతవరకు? నేను ఒక ఆడపిల్లని, నా కడుపు గురించి ఎట్లా మాట్లాడతాడు? ఇక్కడ ఈ మీరు చెప్తున్నటువంటి ఈ ఆన్సర్ బేస్ చేసుకుని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిజంగా మీకు న్యాయం కావాలని అనుకుంటే, రాజ్ తరుణ్ కావాలని కోరుకుంటే, మీకు అన్యాయం జరిగిందని మీరు అనుకుంటే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఒక కళ్యాణ్ దిలీప్ సుంకరా లాంటి ఒక పెద్ద అడ్వకేట్ని పెట్టుకున్నారు, ఒక అడ్వకేట్ టీమే మీతో పాటు ఉంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదా? ఎందుకు ఇంత రచ్చ చేయడం ఎందుకు ఇంత రచ్చ చేయడం ఎందుకు? ఇంటి దగ్గరికి వెళ్ళడం కావచ్చు, లేదంటే ఆయన మూవీ టైంలోనే కావాలని మీడియా ముందుకు వచ్చి ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం కావచ్చు, ఇవన్నీ ఎందుకు? న్యాయ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదా? ఇదంతా బ్లాక్ మెయిల్ చేయడం కదా రాస్తారు, ఇదంతా బ్లాక్ మెయిల్ చేయడం కదా? లేదు లేదు, ఇన్ దట్ కేసు నేను ఇన్ని సంవత్సరాలు ఆగను. అండ్ రాజ్ అనే వ్యక్తి టచ్ లో లేకుండా వెళ్ళిపోయాడు, నాకు ఇంకెక్కడ దొరుకుతాడు? నాకు చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది, ఎందుకు ఇలా చేసావని. ఎక్కడ దొరుకుతాడు? దొరికే చోటుకి వెళ్ళాను, అతను వాళ్ళ ఇంట్లో లేడు. అండ్ పోనీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మీరు అంటారా? నా పిల్లలు అక్కడికి వెళ్ళాయి, ఓకే, డాడీ దగ్గరికి వెకేషన్ అనుకుంటారో ఏమనుకుంటారో. మొన్న ఈ కేసు అవ్వక 10 days ముందు నేను క్యూరీ అండ్ పిల్లలు ఐరా రెండు పిల్లల్ని పంపించాను అక్కడికి. అండ్ ఆ పిల్లి ప్రెగ్నెంట్ ఉండింది, పిల్లల్ని పెట్టింది. సో ఐ హ్యావ్ ఎ రైట్ టు గో అండ్ సీ దెమ్. ఎప్పుడు రాస్తారు విషయం ఎప్పుడు వచ్చినా ఒకసారి కుక్కలు అంటారు, ఈసారి పిల్లి. మీ లవ్ స్టోరీలో మీ సిన్సియారిటీ చెప్పకుండా కుక్కల్ని ముందు పెడతారు, పిల్లిని ముందు పెడతారు. సిన్సియారిటీ అంటే ఏంటండి చెప్పండి? మీరు అంటే పెళ్లి చేసుకున్నాననే ప్రూఫ్ ఇప్పటిదాకా బయట పెట్టలేదు, మీరు జస్ట్ చేసుకున్నాము అనే ఒక విషయాన్ని మాత్రమే చెప్తా ఉన్నారు, కానీ అది ప్రూఫ్స్ ఎక్కడా తీయలేదు. ప్లస్ ఏదైతే మీరు ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి నన్ను రాష్ట్రంతో ఉన్నప్పుడు జరిగినటువంటి ఘటన ఇది అనే ఒక ఎవిడెన్స్ కూడా ఇచ్చారు, అది కూడా పోలీసులు కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు అంటే ఆ సర్టిఫికేట్ సరైనవో కావో అవి ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్ ని బట్టే ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నారు. మీ విషయంలో ఏది అయినా అనుమానాస్పదంగా, సస్పెక్ట్ గానే, డౌట్ఫుల్ గానే ఉంది తప్ప పర్ఫెక్ట్ గా 11 ఏళ్ల పాటు రాష్ట్రంతో కలిసి ఉన్నాను, పెళ్లి చేసుకున్నాను, పెద్దల సమక్షంలో జరిగింది, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు, మా పేరెంట్స్ ఒప్పుకున్నారు అనే దాన్ని కూడా అవతల సైడ్ వాళ్ళ పేరెంట్స్ చెప్పట్లేదు, ఇవతల సైడ్ నుంచి మీ పేరెంట్స్ చెప్పట్లేదు. మా పేరెంట్స్ ఎందుకు చెప్పట్లేదండి? వచ్చి చెప్పారు. అండ్ మోర్ ఓవర్ పెద్దల సమక్షంగా చేసుకున్నామని ఎవరు చెప్పారు? మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, చేసుకున్న 3 months కి